ఇది ఒక విచిత్రమైన కేసు. భారతీయ న్యాయ చరిత్రలో బహుశా ఇటువంటి కేసు ఇంతకు ముందు ఎప్పుడు జరిగి ఉండదు. కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో కూడా ఇటువంటి కేసు నాకు తెలిసి ఎప్పుడు జరగల. కాబట్టి హింసా నృత్యంతో పాటు ఈ కేసును కూడా గిన్నిస్ బుక్లో చేర్చడానికి పూర్తి అర్హతలు ఉన్నటువంటి కేసు. 2024లో ఎన్నికలకు ముందు ఒక సంఘటన, ఓ 3 నెలల ముందు, ఎన్నికలకు 3 నెలల తర్వాత ఒక సంఘటన జరిగింది. రెండు ఒకే ఇష్యూ గురించినటువంటి కేసులు. 2 కేసులు రిజిస్టర్ చేశారు. మొట్టమొదట ఫిబ్రవరి 2024లో ఎఫ్ఐఆర్ నెంబర్ 90 రిజిస్టర్ అయింది. అందులో ఎఫ్ఐఆర్ కట్టక ముందే విమానం టికెట్లు బుక్ చేసుకుని బొంబాయి వెళ్ళి ఒక డాక్టరు, నటి, ఒక యంగ్ ఉమెన్ ఆమెని, ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమె పేరు కాదంబరి జత్వాని. తీసుకొచ్చి కేసు పెట్టారు. 42 రోజులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చి విధించినటువంటి షరతులకు లోబడి ఇంకొక 1-2 నెలల్లో ఇక్కడే చుట్టుపక్కల ఇబ్రహీంపట్నంలో ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉండేవారు. ఈ లోపల ఎలక్షన్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ కథ యొక్క అసలు రంగు బయటకు వచ్చింది. తెలిసిన వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో చాలా రోజులు ఈ కథ చక్కర్లు కొట్టిన తర్వాత ప్రభుత్వానికి తెలిసి ఊరకే ఉన్నారో తెలియక ఊరకే ఉన్నారో మనకు తెలియదు, కానీ TV5 మూర్తి గారికి దీని ఆచూకీ తెలిసి ఆ డాక్టర్ కాదంబరి జత్వానితో మాట్లాడి ఆమె వైపు నుంచి అసలు స్టోరీ తెలుసుకుని ఆయన దాన్ని మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చకి దారితీశారు. దాని ప్రకారం జరిగింది ఏమిటి అనేది లోకమంతా తెలిసింది. సుమారుగా సెప్టెంబర్ 6-7 తారీఖుల్లో ఈ స్టోరీ, ఈ కథ TV5లో బద్దలైన తర్వాత సెప్టెంబర్ 13వ తారీఖు 2024 నాడు ఇంకొక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు నెంబరు 469. ఆ ముందర చేసిన 90 ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నంలోనే, 469 ఇబ్రహీంపట్నంలోనే. 2 కేసుల్ని సిఐడికి బదలాయించారు. ఇంతకీ జరిగింది ఏమిటయా అని చెప్పి కాదంబరి జత్వాని గారు చెప్పిన దానికి, దాన్ని దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు వెల్లడించిన పత్రాలు, కోర్టు పత్రాలు, కోర్టులో వేసినటువంటి పత్రాలను బట్టి చూస్తే నిజానికి జరిగింది ఏమిటంటే కాదంబరి జత్వాని గారి మీద ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఆమెని, ఆమె తల్లిదండ్రుల్ని బొంబాయి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది దర్యాప్తులో తేలింది. ఏ దర్యాప్తు? 469 ఎఫ్ఐఆర్ దర్యాప్తులో తేలింది. నిజాలు అవే, ఫ్యాక్ట్స్ అవే, ఎలిగేషన్స్ అవే, కానీ నిజాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలింది. ఆ తేలిన దర్యాప్తుని కోర్టులో సబ్మిట్ చేసినటువంటి వివిధ పత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిఐడి పోలీసులే కోర్టులకు తెలియజేశారు. ఎప్పుడు? ఈ కేసులో ఈ 469లో నిందితుడైనటువంటి విద్యాసాగర్ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినటువంటి విషయాలు. తర్వాత ఇంకొక అరెస్టు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన విషయాలు. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆ మొట్టమొదట చేసినటువంటి కేసు, 90వ నెంబర్ కేసు పూర్తిగా తప్పుడు కేసు. అందులో పెట్టినటువంటి పత్రాలు తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ పత్రాలు, బ్యాక్ డేటెడ్ పత్రాలు, పాత తేదీలు వేసి తయారు చేసినటువంటి పత్రాలు అని ఈ రిమాండ్ రిపోర్ట్లు అన్నింటిలోనూ రాశారు. తర్వాత విద్యాసాగర్ గారు బెయిల్ పిటిషన్ వేశారు. అందులో కూడా పోలీసులు వాళ్ళ వెర్షన్ ఫైల్ చేశారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి, కోర్టు రికార్డులో.
తర్వాత విద్యాసాగర్ గారు నన్ను రిమాండ్ చేయడమే తప్పు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు. దాన్ని డిస్మిస్ చేశారు. అందులో కూడా చాలా ప్రతివాదాలు జరిగినాయి. అవన్నీ కూడా రికార్డులో, కోర్టు రికార్డులో ఉన్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ అప్పట్లో క్యాన్సిల్ అయింది. తర్వాత కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. ఇవన్నీ ఇలా ఉండగా ఈ కేసులో ముద్దాయిల్లో ఒకరైనటువంటి విశాల్ గున్ని ఐపీఎస్ గారు, మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టుకు వెళ్ళి ఈ 469 కేసులో తదుపరి దర్యాప్తు నిలిపివేయవలసింది, స్టే ఇవ్వవలసింది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఆ తదుపరి దర్యాప్తు మీద ఇవాళ స్టే ఉంది. స్టే కూడా కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ఆ స్టే ఎత్తివేయించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే దాన్ని ఫర్దర్ దర్యాప్తు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందో లేదో మనకు అర్థం కావడం. సరే, ఇది ఇలా ఉండగా సడన్ గా మొట్టమొదటి పెట్టినటువంటి 90 ఎఫ్ఐఆర్ కేసులో కాదంబరి జత్వాని గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఈ మధ్యన సిఐడి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని పెట్టారయ్యా ఛార్జ్ షీటు? ఛార్జ్ షీట్, సంతకం లేని ఛార్జ్ షీటు సోషల్ మీడియాలో ముందు లీక్ చేశారు. దాని మీద బాగా సోషల్ మీడియాలోను, ఈవెన్ ప్రధాన మీడియాలో కూడా చాలా చర్చ నడిచింది. ఆ చర్చలో సడన్ గా కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్, హనీ ట్రాప్, డబ్బుల కోసం కుక్కల విద్యాసాగర్ను వేధించినటువంటి మహిళ అనేటటువంటి కథనాలు పుంఖానుపుంఖాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినాయి. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా 2024లో అయ్యో పాపం బొంబాయి నుంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి తల్లిదండ్రులతో పాటు తీసుకొచ్చి ఇన్ని రోజులు జైల్లో పెట్టారు ఒక తప్పుడు కేసులో, ఎంత అన్యాయం, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, అందులో వాడినటువంటి పత్రాలు ఫోర్జరీ పత్రాలని తేలింది, అందులో చూపించిన సాక్షులు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చి అసలు ఈ కాదంబరి అనే ఆవిడ మేము ఎప్పుడు చూడలేదు, ₹1 మేము పే చేయలేదు, విద్యాసాగర్ పే చేస్తుండగా చూడలేదు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు 164 వాంగ్మూలాలు ఇచ్చారు. అందులో వాడినటువంటి జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 2018 అని డేట్ వేశారు, కానీ అది కొన్నది 2023లో. అందులో కాదంబరి గారి అడ్రస్ చూపించింది 2018కి సంబంధించిన అడ్రస్ గా చూపించింది. ఇంట్లోకి వాళ్ళు 2020లో వెళ్ళారు, అసలు 2018లో ఆ ఇంట్లోనే లేరు. కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు పత్రం అని చెప్పి ఇదే మీడియా హెడ్లైన్స్ లో, ఫ్రంట్ పేజీలో, మెయిన్ పేజీల్లో కథనాలు రాసింది. మళ్ళీ అదే మీడియా ఈ రోజున కాదంబరి బ్లాక్మెయిలర్ లేకపోతే హనీ ట్రాప్ అని చెప్పి స్టోరీలు రాసింది. రికార్డు చూస్తే ఈ విద్యాసాగర్ గారి మీద ఆయన 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పోటీ చేశారన్నట్టు రికార్డులో ఉంది. అప్పట్లో ఆయన వేసిన ఎలక్షన్ ఎఫిడవిట్లో 17 ఎన్నో కేసులు తన మీద పెండింగ్ ఉన్నట్టుగా చెప్పాడు. 17 కోట్ల ఆస్తులు, 6 కోట్ల అప్పులు ఉన్నట్టుగా చూపించారు. తర్వాత అది 2014 ఎలక్షన్. 2017లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 9 కోట్ల రూపాయలు జింపెక్స్ అనే కంపెనీకి ఎగ్గొట్టారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ఈయన్ని అరెస్ట్ చేసినట్టుగా 2017లో వాళ్ళు ఒక పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు, సిసిఎస్ పోలీసులు హైదరాబాద్. 2025లో చెన్నై పోలీసులు ఈయన ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా న్యూస్ పేపర్లో రిపోర్ట్లు ఉన్నాయి. అప్పట్లో ఆయన్ని గురించి రకరకాలుగా రాసిన మీడియా ఇవాళ పారిశ్రామికవేత్త విద్యాసాగర్ ని బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి విద్యాసాగర్ గారి స్వరూప స్వభావాలు మొత్తం మారిపోయినాయి.
ఇవాళ ఆయన పారిశ్రామికవేత్త విద్యాసాగర్ అయిపోయారు. అందుకే అన్నది ఇది ఒక విచిత్రమైన కేసు. ఇంతటి విచిత్రాలు మీరు ఎప్పుడు కని విని ఎరగరు. ఏ కేసులో అయితే పెట్టిన పత్రాలు తప్పుడువని, పెట్టిన సాక్ష్యాలు తప్పుడువని అధికారపూర్వకంగా ఎఫ్ఎస్ఎల్ సాక్షిగా మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాల సాక్షిగా రూఢి చేసుకుని కోర్టుకు తెలియపరిచారో అదే కేసులో అవే పత్రాలు అదే సాక్షులను ఉపయోగించి అదే బాధితురాలి మీద ఇవాళ ఛార్జ్షీట్ వేశారు. ఎటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం, ఎటువంటి పరిపాలనలో ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోండి.